హలో నమస్తే సలాం వాలేకుమ్ మీ అందరికీ ఎవరెస్ట్ మసాలా వారవ వంటలు పవర్డ్ బై న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్కి స్వాగతం. మనం ఈ షోలో ఎన్నో రకాల పప్పులు నేర్చుకుంటూ ఉన్నాం. అయితే పాలకూర పప్పు, టమాటా పప్పు ఇలా. అయితే మనకి ఈ మొగలాయి పప్పులు ఉంటాయి. అయితే మనం ఒక్కొక్క దాంట్లో టమాటా ఎందుకు వేస్తాం, మనం చింతపండు ఎందుకు వేస్తాం, లేకపోతే ఎప్పుడన్నా మీరు పెరుగు వేశారా పప్పులో? మనం ఈరోజు చేసే పప్పులో మనం కొంచెం పెరుగు వేసుకున్నాం. అయితే టమాటాలో ఏంటి అంటే ఇప్పుడు చైనీస్ ఫుడ్లో మనం అజినోమోటో వేస్తాం. ఎందుకు వేస్తాం? దాంట్లో ఫ్లేవర్ అనేది మంచిగా బయటకు తీసుకొస్తుంది. అందుకే అదే క్వాలిటీ మనకి టమాటోలో ఉంది. అందుకోసమే మనం ఏ వంటల్లో అయినా కానీ టమాటా కొంచెం వేస్తే దాని రుచి మరింత పెరుగుతుంది. పులుపు అనేది మనం చింతపండుతో వేయచ్చు, పెరుగుతో వేయచ్చు, రకరకాల పులుపు వేయచ్చు. కానీ టమాటా పులుపు మనం చాలామంది ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఈరోజు మనం చేసే పప్పులో పెరుగు వేస్తాం. పెరుగు దానికి ఒక పప్పుకి ఒక రిచ్నెస్ యాడ్ చేస్తుంది. అయితే చాలా మొగలాయి వంటల్లో మనం పెరుగు రకరకాలుగా వాడతాం. కొన్నిసార్లు నీళ్లు వడగట్టేసి ఒట్టి చిక్కటి పెరుగు వాడతాం. ఇందులో అయితే మామూలు పెరుగు వాడచ్చు. ఇంకొకటి ఏంటంటే మనం రకరకాల పప్పులు వాడమని ఎప్పుడు చెప్తూ ఉంటాను. ఇక్కడ 2 రకాల పప్పులు ఉన్నాయి. ఒకటి ఎర్రగా ఉంది, ఒకటి ఎల్లోగా ఉంది. ఇది కందిపప్పు, ఇది మైసూర్ పప్పు. 2 పొట్టు తీస్తాం. అయితే ఈ మైసూర్ పప్పు ఎర్రగా ఉన్నా కానీ దీన్ని రెడ్ గ్రామ్ అంటారు ఇంగ్లీష్లో మన కందిపప్పుని రెడ్ గ్రామ్ అంటారు. అదే మైసూర్ పప్పుని ఇంగ్లీష్లో ఏమంటారు? లెంతిల్ అంటారు. అయితే ఈ మైసూర్ పప్పు నాకు బాగా తెలుసు. మా ఫ్రెండ్ నేను చదువుకునే రోజుల్లో ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అవ్వడానికి వెళ్ళినప్పుడు మిలిటరీలో రోజు పెడతారంట. ఎందుకంటే దీంట్లో ప్రోటీన్ కంటెంట్, ఎనర్జీ బాగా ఇస్తుందని అంటారు. సో ఈ 2 పప్పులు కలిపి మనం పప్పు చేసుకున్నాం. మీకు ఒకటి తెలుసా, గుజరాత్లో వెళ్తే కందిపప్పుని కొంచెం నూనెలో కలిపేసి ఇట్లా అమ్ముతారనమాట. దానికి అంత నూనె కోటెడ్ ఉంటుంది. అయితే పప్పు మనం సాధారణంగా ఉడకపెట్టేసి పప్పు చారు లేకపోతే సాంబారు ఇలా రకరకాలు చేసుకుంటాం. కానీ ఈ మొగలాయి వంటల్లో పప్పు చేసేటప్పుడు పప్పుని చక్కగా వేయించుతారు. కొంచెం అంత నూనె వేసి ఈ 2 రకాల పప్పులు వేసుకొని కొంచెం వేయించితే దాంట్లో ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది. సో ఈ 2 పప్పులు నేను ఆల్రెడీ వేయించేసి చక్కగా ఉడకపెట్టేసి పెట్టుకున్నాను. ఉడకపెట్టేసి మంచిగా అంటే మెత్తగా ఉడికిపోయింది. అయితే ఇప్పుడు మన మొగలాయి పప్పు, అదే పేరు దర్బారీ దాల్, ఎలా చేయాలో చూద్దాం. ఈరోజు పప్పు చేయడానికి న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాను. ఇందులో ప్రకృతిలో ఉన్న ఒమేగా 6, వైటమిన్ ఏ, డిఈ ఉంటాయి. ఇవి వాడడం వల్ల హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్ కూడా. సో మరి కొంచెం నూనె వేసుకుందాము. మనం సాధారణంగా పప్పు చేసుకునేటప్పుడు ఉల్లిపాయ, తాలింపు ఇవి వేస్తుంటాం కదా. అయితే ఈ మొగలాయి కుకింగ్లో కొన్నిసార్లు ఉల్లిపాయలు కూడా వేయకుండా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. మీకు ఒకటి తెలుసా, రైతా చేసినప్పుడు మొగలాయి రైతాలో ఉల్లిపాయ, టమాటో వేయకుండా ఒట్టి అల్లం పేస్ట్తో చేస్తారు. బురానీ రైతా అని, చాలా బాగుంటుంది. కానీ ఈరోజు మనం చేసే డిష్లో కొంచెం నూనె వేడెక్కిన తర్వాత అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు, లేకపోతే ముద్దైనా పర్లేదు, కొంచెం వేసుకుందాం. ఇందులో కొంచెం పచ్చిమిరపకాయలు, అలాగే కొంచెం మెంతి కూర, ఈ ఆకు ఉంటుంది కదా, ఈ నూనెలోనే ఉడుకుతున్నప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మెంతి కూర ఆకు కూడా వేసేసుకుందాం. ఇది కూడా కొంచెం వేగనిస్తారు. ఇది కొంచెం నూనెలో వేగడం వల్ల దాంట్లో ఒక మంచి ఫ్లేవర్ అనేది బయటకు వస్తుంది. అలాగే ఇందులో కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఇది 2 నూనెలో కొంచెం వేగిన తర్వాత ఇందులో మనం మసాలా అలాగే టమాటా కూడా వేసుకోవచ్చు. ఆహా, చక్కటి నూనెలో కొంచెం అంత మెంతి కూర, మంచి సువాసన బయటకు వస్తుంది. ఇంకా కొంచెం వేగాలి. ఆకు కొంచెం అంత ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఇందులో మనం కారపొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే కొంచెం అంత గరం మసాలా పౌడర్ వేసి ఇందులో కొంచెం టమాటాలు వేసేద్దాం. వేసి ఇప్పుడు మంచిగా కలిపేద్దాం. ఇప్పుడు ఇందులో పెరుగు, ఈ పెరుగు వేసిన తర్వాత
దీన్ని ఇందులో కలిపి కొంచెం ఉప్పు వేసి ఒక 2 నిమిషాల పాటు మనం కొంచెం అంతా ఉడకనిద్దాం. మనం ఇందులో పెరుగు వేసేటప్పుడు ఒక్కటి జాగ్రత్తగా ఉండాలి. చక్కగా పెరుగుని చిలికి ఇందులో వేయాలి. ఇది కొంచెం ఉడికిన తర్వాత 2 నిమిషాల పాటు ఇందులో మనం ముందుగా ఉడకబెట్టుకున్న పప్పు. అయితే పప్పు మరీ ఎక్కువగా వేయకూడదు. ఎప్పుడైనా నేను చాలాసార్లు చూస్తూ ఉంటాను, పప్పు ఉడకబెట్టేసుకుంటారు, మళ్ళీ మసాలాలు టమాటాలు అన్నీ వేసుకొని ఎక్కువగా పప్పు వేసామనుకోండి దాని రుచి తగ్గిపోతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక సీక్రెట్ ఏంటి అంటే ఫస్ట్ ఈ మసాలా వేసి కొంచెం కొంచెం పప్పు వేస్తూ మంచి టేస్ట్ వచ్చేంత వరకే వేయాలి. ఎక్కువైనా తక్కువైనా దాని రుచి తగ్గిపోతుంది. సో మరి ఇందులో నేను ఇంత పప్పు వేసి చూస్తాను. కలిపిన తర్వాత ఈ మొగలాయ్ దర్బారీ దాల్లో ఇంకా కొంచెం పప్పు వేసినా బాగానే ఉంటుంది అంటే అప్పుడు యాడ్ చేసుకుందాం. ఇందులో నాకు తెలిసి ఇంకా కొంచెం నీళ్లు కూడా మనం పోసుకోవచ్చు. మొత్తంగా బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు. మంచిగా కలిపేసిన తర్వాత ఒక్కసారి రుచి చూద్దాం. ఇంకా కొంచెం వేయచ్చు. ఏంటంటే మనం ఈ పులుపు అన్నిటినీ అడ్జస్ట్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే ఈ పప్పులో కొంచెం అంత పంచదార వేస్తారు. ఇలా కొంచెం అంత పంచదార వేసేసి దీన్ని కలిపేసుకుందాం. లాస్ట్లో దీన్ని రిచ్ చేయాలి అంటే మనం కొంచెం అంత క్రీమ్ వేసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే ఈ పప్పులో స్పెషాలిటీ ఏంటంటే మనం మైసూర్ పప్పు, కందిపప్పు కూడా పొట్టుతో సహా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఈ పప్పు చూడడానికి కూడా చాలా బాగుంటుంది. మనం ఈ పప్పు చేసేటప్పుడు కావాలంటే ఇందులో గుమ్మడికాయ కానీ సొరకాయ కూడా వేసుకోవచ్చు, చాలా రుచి వస్తుంది. సో ఇలా ఒక 3 నిమిషాల పాటు చక్కగా ఉడకనిచ్చి తర్వాత చూద్దాం. ఇలా పప్పు మీద మూత పెట్టేసి అటు ఇటు వెళ్ళకండి. మధ్యలో 2 సార్లు కలిపాను కూడా, ఎందుకంటే మనం చల్లటి పప్పు వేసినప్పుడు కింద అంటుకునే అవకాశం ఉంటుంది. సో తొందరగా వేడెక్కాలని చెప్పి దీని మీద మూత పెట్టాను. ఇంకొక విషయం ఏంటంటే మనం ఈ పప్పు చాలా మసాలాదార్ పప్పు. అంటే దీంట్లో ఇప్పుడు మనం మాంసాహారాలు అలా చేసుకొని తినేవాళ్ళకి బాగా, లేకపోతే మసాలాలు ఎక్కువగా తినేవాళ్ళకి ఎప్పుడన్నా సింపుల్గా పెట్టాలి, కానీ వాళ్ళు అది మిస్ అవ్వకుండా, ఆ మసాలాలు మిస్ అవ్వకుండా ఉండడం కోసం ఈ పప్పు చేసామనుకోండి మంచి స్ట్రాంగ్ ఫ్లేవర్స్, మంచి అరోమా ఇందులో ఉంటుంది. లాస్ట్లో మనం దీన్ని ఇంకా కొంచెం రిచ్ చేయడం కోసం కొంచెం అంత క్రీమ్ వేసుకోవచ్చు. అలాగే కావాలంటే లాస్ట్లో కొంచెం అంత నెయ్యి ఆప్షను, మీరు కావాలంటే వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా వేసేసి మంచిగా కలిపేసుకొని ఇప్పుడు చూడండి ఇది ఎంత రిచ్గా ఎంత బాగుందో. అలాగే దీని సువాసన వేరే పప్పుల కంటే ఒక రాయల్ షాహీ అలాంటి అరోమా ఇందులో వస్తుంది. చాలు, స్టవ్ కట్టేసుకుందాం. కట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పప్పు రుచి ఎలా ఉందో చూద్దాం. ఈ పప్పు సువాసన బట్టే చెప్పేయచ్చు ఏదో మొగలాయి, ఏదో మంచి మసాలా ఫ్లేవర్ వస్తుందని. ఆ కొంచెం మెంతి కూర, ఆ ఆకులు చక్కగా ఫ్రై చేసుకున్నాం కదా, దాన్ని కూడా ఒక మంచి టేస్ట్ వస్తుంది. చాలా బాగుంది. ఇది మనం అన్నంలో కానీ రొట్టెలతో కానీ దేంతో తిన్నా బాగుంటుంది. ముఖ్యంగా మన హైదరాబాదీ నాన్ లేకపోతే ఈ నాన్తో తింటే చాలా రుచిగా ఉంటుంది. చక్కగా ఇలా ముంచాలి, చక్క తినేసేయాలి. దర్బారీ దాల్ తయారు చేయ విధానం: ముందుగా కందిపప్పు, ఎర్రపప్పు వేయించి ఉడకబెట్టి పెట్టుకోవాలి. ఒక ప్యాన్ లో న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ నూనె వేడి చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చి మిరపకాయ ముక్కలు, మెంతి కూర, కొత్తిమీర వేసి కాస్త వేయించుకోవాలి. ఇందులో కారం, ధనియాల పొడి, జీలకర్ర, గరం మసాలా, టమాటా ముక్కలు, పెరుగు, ఉప్పు వేసి 2-3 నిమిషాలు వేయించుకొని ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పు, కొంచెం పంచదార వేసి 4-5 నిమిషాల పాటు ఉడికించి పెట్టుకోవాలి. చివరిగా క్రీమ్, నెయ్యి వేసి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా నోరూరించే అద్భుతంగా ఉండే ఒక డిష్ మా ఆవిడ చూపించబోతుంది. మరి ఏం చేస్తుందో చూద్దామా? మీకోసం ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీతో, చాలా సింపుల్ అయిన బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఇది. ఉప్మా అంటే అందరము ఎప్పుడూ చేసుకునే ఉప్మానే చేసుకుంటాం, కానీ గోధుమ రవ్వ ఉప్మా కూడా చాలా బాగుంటుందండి. ఇది చాలా హెల్దీ కూడా. సో ఈరోజు మీకు ఈ గోధుమ రవ్వ ఉప్మా వెరైటీగా ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఉప్మా చేసేటప్పుడు అందరము
అన్ని తాలింపు వేసేసుకొని నీళ్లు పోసేసుకొని అందులో ఉప్మా రవ్వ వేసేసి మనం ఉడికిచ్చేసుకుంటాం. కానీ అలా కాకుండా స్టీమింగ్ మెథడ్లో చేసుకున్నారనుకోండి చాలా చాలా బాగుంటుంది. మన ఉప్మా పొడి పొడిగా వస్తుంది. సో అది ఎలా చేయాలో చూడండి. ఫస్ట్గా ఈ గోధుమ రవ్వని ఒక 15 నిమిషాల పాటు మీరు ఇలా నీళ్ళల్లో నానబెట్టేసుకోండి. చూడండి, ఇలా నానబెట్టుకున్న తర్వాత చాలా సింపుల్ అండి. ఎక్కువగా మీకు పని ఉండదు, ఏం లేదు. ఇక్కడ మనం తాలింపు వేసుకునే లోపల ఇక్కడ పక్కన ఒక స్టీమర్, అంటే ఇలా ఒక గిన్నెలో ఇలాంటి జాలి గిన్నెలు మన ఇంట్లో ఉండే ఉంటాయి. సో ఇందులో ఇలా పెట్టేసుకొని గోధుమ రవ్వని ఇందులో వేసేసుకొని కొంచెం ఇలా పరిచేసుకోండి. ఎక్కువ నూనె లేకుండా సింపుల్గా అయిపోతుంది. చూడండి, ఇలా నీళ్ళు ఈ రవ్వకి తాకకుండా కింద బౌల్లోనే మనం ఇడ్లీకి ఎలా స్టీమ్ చేసుకుంటామో నీళ్లు పడకుండా దీనికి కూడా అలాగే స్టీమ్ చేసుకోవాలి. సో ఒక 15 నిమిషాల పాటు మూత పెట్టేసుకుంటే ఇది చక్కగా ఉడికిపోతుంది. సో మరి ఇది ఉడికే లోపల మనం ఇక్కడ ఉప్మాకి కావాల్సిన తాలింపు వేసేసుకుంటే అది కూడా రెడీ అయిపోయి ఇక్కడ ఉంటుంది. మంచిగా వేడెక్కిపోయింది కడాయి. ఇందులో నూనె మనం ఉప్మాకి ఎలా తాలింపు వేసుకుంటామో అలాగే, మరి ఎక్కువ కూడా వేసుకోకండి. చాలా సింపుల్గా ఉంటుంది, లైట్గా ఉంటుంది. షుగర్ పేషెంట్స్కి అయితే ఇంకా మంచిది. అప్పుడప్పుడు పిల్లలకి కూడా ఈ గోధుమ రవ్వ ఉప్మా పెడితే బాగుంటుంది. సో ఫస్ట్గా ఆవాలు, జీలకర్ర, ఇందులో అల్లం, అలాగే వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, మీకు ఎంత కారం కావాలో అంత మీరు వేసుకుంటే పర్వాలేదు. అలాగే ఉల్లిపాయలు మాత్రాన ఎక్కువగా. మనం ఏదైతే ఈ మసాలా చేస్తున్నామో ఈ మసాలా అలాగే ఈ గోధుమ రవ్వ ఎంత ఉందో దానికన్నా కొంచెం ఎక్కువగా ఉంటే లేదా సరి సమానంగా ఉంటే ఆ ఉప్మా టేస్టే వేరేగా ఉంటుంది. సో మీరు వీలైనంత వరకు కొంచెం ఎక్కువగా మసాలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో కొంచెం అంత పసుపు, మీకు కలర్ కావాలంటే పసుపు వేసుకోవచ్చు, లేదంటే వేసుకోకపోయినా పర్వాలేదు. అలాగే కొంచెం సాల్ట్ మంచిగా మిక్స్ చేసేసుకొని లాస్ట్లో ఇక్కడ మీరు పల్లీలు, ఇవి వేగిన పల్లీలు నేను వేస్తున్నా కాబట్టి ఫస్ట్ ఆయిల్లో వేయలేదు. మీ దగ్గర మామూలు పల్లీలు ఉంటే మీరు ఆయిల్లో ఫస్ట్ వేయించుకోండి. సో ఇక్కడ వేయించుకున్న పల్లీలు, అలాగే టమాటా ముక్కలు. చూడండి మసాలా ఎంత మంచిగా ఎక్కువగా ఉందో. సో మరి ఇక్కడ ఇది మంచిగా ఒక 2 నిమిషాల పాటు ఇది కుక్ చేసుకుందాం. ఇక్కడ పక్కన చూడండి ఎంత మంచిగా ఉడికిపోయింది. దీన్ని కొంచెం ఇప్పుడు ఇలా లూజ్ చేసుకుంటే పొడి పొడిగా అయిపోతుంది. చాలా సింపుల్ కదా, ఎంత సింపుల్గా ఉంది, మంచి టేస్టీగా కూడా అవుతుంది. చూడండి పొడి పొడిగా అయిపోయింది, నీళ్ళు కూడా లేదు. ఇది మనం ఇలా వేసేసుకొని మిక్స్ చేసేసుకొని తింటే టేస్టీ ఉప్మా రెడీ. సో ఇంకొక 2 లేదా 3 నిమిషాల పాటు ఉడికిచ్చేసుకుంటే పర్ఫెక్ట్. సో ఇది మంచిగా ఇది కూడా ఉడికిపోయింది. అలాగే ఇప్పుడు మన ఈ రవ్వ, గోధుమ రవ్వ కూడా రెడీ అయిపోయింది. చూడండి, ఆహా ఎంత చక్కగా ఉడికిపోయిందంటే అసలు మనకి రవ్వ లాగానే లేదు, అంత మంచిగా సాఫ్ట్గా మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇది కూడా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది డైరెక్ట్ ఇందులో వేసేసుకోవడమే. వేసేసి కలిపేస్తే చూడండి పొడి పొడిగా ఎంత మంచిగా ఉందో. సో మరి లాస్ట్లో మాత్రాన నిమ్మకాయ రసం, లాస్ట్లో నిమ్మకాయ రసము గోధుమ రవ్వకి మంచి కాంబినేషను. సో ఎక్కువగా కొంచెం పోసుకుంటే ఇది పీల్ చేసుకొని మంచి పుల్లని టేస్ట్, చక్కగా సూపర్గా టేస్టీగా ఉంటుంది. ఇంకొకసారి మిక్స్ చేసేసుకుంటే
మన దలియా ఉప్మా రెడీ. మీరు కావాలంటే ఇందులో మంచి రకరకాలైన వెజిటబుల్స్ వేసుకొని కూడా ఇలా స్టీమింగ్ మెథడ్లో కూడా చేసుకోవచ్చు. సో మరి ఒక్కసారి చెక్ చేసుకుంటే కొంచెం సాల్ట్, మరి లాస్ట్లో ఎక్కువగా కొత్తిమీర. మాకు కొత్తిమీర అంటే ఎంత ఇష్టం అంటే ప్రతి డిష్లో కొత్తిమీర కొంచెం ఎక్కువగానే వాడుతూ ఉంటాము. చూడండి ఎంత మంచి కలర్లో, మంచి పసుపు కలరు, అలాగే మధ్య మధ్యలో గ్రీన్, అలాగే మధ్య మధ్యలో రెడ్ కలరు, చక్కగా ఉంది ఉప్మా. సో మరి ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మన దలియా ఉప్మా రెడీ. సో మరి టేస్టీ దలియా ఉప్మా రెడీ అయిపోయింది. చాలామంది ఈ దలియా ఉప్మా చేస్తున్నాం అంటేనే కిలోమీటర్ దూరం ఉంటారు. కానీ మీరు ఇలా నేను చూపించినట్టు మీరు చేయండి, అందరూ దగ్గరికి పరిగెత్తుకొని వచ్చి ఇంకా ఇవ్వండి అని అడుగుతారు. సో మరి నేను ఎలా చూపించానో మీరు అలాగే చేశారనుకోండి, కంపల్సరీ టేస్టీగా వస్తుంది. మంచి పుల్లగా, కొంచెం కారంగా సూపర్గా ఉంది. ముద్దలాగా కాకుండా చూడండి ఎంత చక్కగా ఉందో. నేనైతే సూపర్గా ఎంజాయ్ చేస్తున్నాను. మరి మీరు కూడా ఈ మంచి దలియా ఉప్మాని ఇలాగే చేసి మీ వాళ్ళందరికీ పెట్టి మీరు కూడా ఎంజాయ్ చేయండి అండ్ వారే వా అని అనిపించుకోండి. గోధుమ రవ్వ ఉప్మా తయారు చేయు విధానం. ముందుగా గోధుమ రవ్వను 10 నిమిషాల పాటు నీళ్ళలో నానబెట్టి ఆవిరిపై 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ప్యాన్లో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, ఉప్పు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు వేయించిన పల్లీలు, టమాటా ముక్కలు వేసి మరి కాసేపు వేయించుకొని ఆవిరిపై ఉడికించిన గోధుమ రవ్వ, నిమ్మరసం వేసి కలిపి చివరగా కొత్తిమీర వేసి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. క్యాబేజ్లో చాలా ముఖ్యమైన వైటమిన్స్, మినరల్స్ ఉంటాయని మనకందరికీ తెలుసు. మనం క్యాబేజ్ని ఉడికించినప్పుడు అందులోని పోషక విలువలన్నీ ఆవిరైపోతూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలంటే క్యాబేజీని తురుముకొని అందులో కొంచెం ఉప్పు, కొద్దిగా నూనె వేసి కలుపుకొని ఇలా చూపించే విధంగా 6-7 నిమిషాల పాటు స్టీమ్ చేసి తర్వాత కూర వండుకోవాలి. ఇలా చేయడం వలన క్యాబేజీలోని ముఖ్యమైన పోషక విలువల్ని కాపాడుకోవచ్చు. ఇలా స్టీమ్ చేయడం వలన క్యాబేజీలో నుంచి వచ్చే వాసన కూడా వెళ్ళిపోతుంది. ఈరోజు మనం బ్రౌన్ ఆనియన్స్ ఎలా చేయాలో నేర్చుకుందాం. దీనికోసం ముందుగా ఉల్లిపాయలను తొక్క తీసి సన్నగా తరిగి పెట్టుకోవాలి. మీరు ఎంత సన్నగా తరుక్కుంటే బ్రౌన్ ఆనియన్స్ అంత క్రిస్పీగా వస్తాయి. మీకు చాకుతో సన్నగా కట్ చేయడం కష్టం అనిపిస్తే చిప్స్ స్లైసర్తో కూడా ఇలా చూపించే విధంగా స్లైస్ చేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఉల్లిపాయల్ని ఇలా విడివిడిగా చేసి ఉప్పు జల్లి బాగా కలుపుకొని 1 నిమిషం పాటు పక్కన పెట్టుకోవాలి. నిమిషం తర్వాత నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. నూనె మరీ వేడిగా కూడా ఉండకూడదు. నార్మల్ హీట్లోనే ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకోవాలి, లేకపోతే నూనె పొంగి పైకొచ్చే అవకాశం ఉంటుంది. ఉల్లిపాయల్ని కలుపుతూ మాత్రమే వేయించుకోవాలి. ఇవి వేగడానికి 10 నుంచి 15 నిమిషాల సమయం పడుతుంది. దొర రంగు రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, లేకపోతే మాడే అవకాశం ఉంటుంది. తర్వాత ఒక పేపర్ టవల్లోకి మార్చుకొని వీటిని మీరు బిర్యానీల్లోకి, కుర్మాల్లోకి వాడుకోవచ్చు. దోసపిండి చాలా రుచికరంగా ఉండాలంటే మిక్సీలో వేసి పేస్ట్ చేసుకునేటప్పుడు అందులో కొంచెం అన్నం కానీ అటుకులు కానీ వేసి మిక్సీ చేసుకుంటే దోసలు మృదువుగా టేస్టీగా ఉంటాయి. వారేవా అంటే అద్భుతమైన వంటలని. మరి మీకు తెలుసా, ప్రతి జిల్లాలో నోరూరించే ఒక అద్భుతమైన వంటకం ప్రత్యేకంగా ఉంటుందని. మరి ఆ వంటకం ఏంటో మాకు మీ జిల్లా పేరుతో సహా రాసి పంపిస్తే XXX డిటర్జెంట్ సోప్ తరఫున ఒక మంచి బహుమతి గెలుచుకోగలరు. మరి మా చిరునామా MIG 1540 BHEL హైదరాబాద్ 502032.
మా వంటల ప్రోగ్రాంలో ఇంట్రెస్ట్ తీసుకొని మాకు రెసిపీని పంపించిన వాళ్ళందరికీ మా థ్యాంక్స్. ఈరోజు ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ బహుమతి గెలుచుకున్న విజేత శుక్రవారం వచ్చిందంటే కొంచెం బాధగా ఉంటుంది నాకు, ఎందుకంటే మళ్ళీ మిమ్మల్ని కలవాలంటే ఇంకో 2 రోజులు వెయిట్ చేయాలి. మరి ఈరోజు వంటలు అయితే చూస్తారు కదా, మరి సోమవారం మరికొత్త వంటకాలతో మీ ముందుంటాడు మీ వాషఫ్. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్, ఖుదాఫిజ్.